విశాఖపట్నం ఆదాని గంగవరం పోర్టు ముట్టడికి పోర్టు కార్మికులు పిలుపునిచ్చారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మేరకు పెదగంట్యాడ పెంటమ్మ గుడి దగ్గర జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయించారు. నిర్వాసితుల ఉద్యోగులకు వన్ టైం సెటిల్మెంట్ 27 లక్షల రూపాయలను 60 రోజుల్లో చెల్లిస్తామని మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకుంది. అయితే 4,80,000 రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన డబ్బులను చెల్లించకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తక్షణమే బ్యాలెన్స్ డబ్బులు కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏదైతే రేపు మన సమస్యల పైన గేటు ముట్టడి కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమానికి మరి ఇరు కమిటీ మొత్తం కూడా అంగీకారం తెలియజేస్తూ ఈ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకల్లా ప్రతి కార్మికుడు గంగవరం 4 గ్రామాల నుండి దిబ్బపాలు ఐక్యవేదిక అలాగే శ్రీనగర కాలనీ నుండి ఎంతమంది అయితే కార్మికులు ఉన్నామో మన సమస్య పరిష్కారం అవ్వడానికి మరి మీరు కంపల్సరిగా మీకున్న డ్యూటీలు సెలవులు పెట్టుకొని మీరు ఏటకెళ్తున్న దాన్ని రేపు ఒకరోజు ఆపుకొని రేపు కంపల్సరిగా పెదగంటాడ హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడి నుండి మనం గేటు ముట్టడి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టిగా ఈ యొక్క మెసేజ్ని ప్రతి కార్మికుడికి కూడా మన గ్రూప్ నుండే కాకుండా పంపించవలసిందిగా ప్రతి కార్మికులు మీరు చైతన్యం అయ్యి ఈ మెసేజ్ని అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కమిటీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి రేపు మొత్తం మీద కూడా ముట్టడికి యత్నిస్తున్నామని చెప్పేసి కూడా వారు ప్రకటించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం వారు ఏమంటున్నారు? గంగవరం పోర్టుకు సంబంధించి ఇప్పటికే కాలుష్యం బారిన మొత్తం అనేక మంది మొత్తం అనారోగ్యం బారి పడతాం. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రైమ్ లైన్ వెలుగులోకి తేవడం జరిగింది. ప్రైమ్ లైన్ కథనాలకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో అభినందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంతేగాక యాజమాన్యం అనేక విధాలుగా కూడా కార్మికులు వేధిస్తుంది. వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ వ్యవహారంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మొత్తం కూడా యాజమాన్యం వేరే విధంగా వ్యవహరిస్తుంది, కార్మికులు వేధిస్తుందని చెప్తూ, అదేవిధంగా ఈ పొల్యూషన్ కారణంగా ఎంతో మంది కూడా ముచ్చుబాటు పడుతున్నా సరే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవట్లేదని కూడా మొత్తం అన్ని సమస్యలు కూడా డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కూడా రేపు నిర్వాసితులు మొత్తం కూడా గంగవరం పోర్టుకు ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రధానంగా నిర్వాసితులకు ఉద్యోగులకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం 27 లక్షలతో ఒప్పందం జరిగిందని, 60 రోజుల్లో మేనేజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుందని కూడా తెలపడం జరిగింది. అందులో భాగంగా 4,80,000 రూపాయలు చెల్లించి సుమారు 2,30,000 రూపాయలు కార్మికులు చెల్లించకుండా ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో మొత్తం కూడా కాలయాపన చేయబడ్డ వాళ్ళందరూ ఆగ్రహం చేస్తున్నారు. అదేవిధంగా తనకు రావాల్సిన 30,000 బ్యాలెన్స్ కూడా చెల్లించాలని డిమాండ్ చేసిన కార్మికులు రావాల్సిన పిఎఫ్ కూడా విడుదల చేయాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసి ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు అదాని గంగవరం పోర్టు గేటు ముట్టడికి కార్యక్రమం విజయవంతం చేయడం కూడా కార్మిక సంఘాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వడం జరిగింది. ఒకవైపు మనం చూస్తే ఇప్పటికే గంగవరం పోర్ట్ అంటే మొత్తం కూడా ఎంతో తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, అనేక మంది చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అనేక మంది వ్యాధులు బారిన పడటం, అనేక మంది ముచ్చుబాటు పడటం, ఇలా గంగవరం పోర్టుకు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పొల్యూషన్ తో బాధపడుతున్న మరోవైపు కార్మికులు వన్ టైం సెటిల్మెంట్ కి యాజమాన్యం అనేక విధాలుగా వేధిస్తుందని కూడా దీన్ని డిమాండ్ చేసి అందరూ తిరుగుతుంది. భారీ ఎత్తున 5 గ్రామాలకు చెందినటువంటి గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి కార్మికులు అయితే భారీగా తరలిచ్చేందుకు సిద్ధపడుతున్నారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ వాసు.